ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. కదిలే కాలం సాయి, నడిచే లోకం సాయి, జీవుల గమనం సాయి, జీవాత్మ రూపం సాయి. ఈ ఒక్క 4 మాటల్ని మనం గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా, పాత సంవత్సరం వెనక్కి వెళ్ళి కొత్త సంవత్సరం ముందుకు వచ్చినా సరే, మన జీవితంలో ప్రతి ఏడాది కూడా కొత్త వసంతంలాగానే ఉంటుంది. ఎందుకంటే గడిచినటువంటి దాని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా వచ్చేటువంటి కొత్త సంవత్సరం గురించి కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కదులుతున్నటువంటి కాలం అంతా కూడా సాయి అయినప్పుడు ఆ కాలం అంతా కూడా మనకు శుభాలనే చేర్చుతుంది. అదేవిధంగా ఈ లోకంలో మనము అనేక స్థితులను మనం కోరుకుంటాం. ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలనుకుంటాం. కానీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కదిలే కాలం సాయి, అదేవిధంగా ఈ నడిచేటువంటి లోకం, ఈరోజు మనం ఉన్నటువంటి లోకమంతా కూడా బాబాయే అయినప్పుడు మనము ఆల్రెడీ ఈ నడిచే లోకంలో మనము ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉన్నాం. ఎక్కడ మన స్థితి? బాబా అనేటువంటి సద్గురువు వద్ద మన స్థితి ఉంది. అంతకంటే ఉన్నతమైనటువంటి ఉచ్చస్థితి మరొకటి ఉండదు. కాబట్టి ఈ నడిచే లోకంలో మనము సద్గురు అనేటువంటి చెయ్యిని పట్టుకొని ఉన్నాం. కాబట్టి మనకు ఎప్పుడూ కూడా శుభాలే కలుగుతాయి. బాబా మార్గంలో ఉన్నటువంటి మనము గడిచిన కాలం అంతా కూడా ఏదో భయంకరమైనటువంటిదని, ఇక బాబా దయ వల్ల కొత్త సంవత్సరం బాగుండాలని, ఇది ఈ విధంగా మనము కోరుకుంటూ ఉంటాం. కానీ కదిలే కాలంలో ఉన్నటువంటి బాబాతో సహచర్యం మనకుండి, ఈ నడిచేటువంటి లోకమంతా కూడా బాబాయే అయినప్పుడు, మనం బాబా చెయ్యి పట్టుకొని ఉన్నప్పుడు ఒక సంవత్సరం మనకు చెడ్డది కాదు, ఒక సంవత్సరము మంచిది కాదు. ఎప్పుడూ కూడా మనకు సుదినమే అనేటువంటి భావనలో మనం ఉన్నాం. ఎందుకంటే మరొక 2 రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి చాలామంది ఉత్సుకత చూపెడుతుంటారు. దానికి సంబరాలు చేస్తుంటారు. కొత్త సంవత్సరం రోజు విషెస్ చెప్పుకుంటారు. కొత్త సంవత్సరం రోజు ఒక మంచి పనిని ప్రారంభించాలనుకుంటారు. కొత్త సంవత్సరం రోజే మంచి పనిని ప్రారంభించాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు కూడా నీకు నిత్య నూతనమే. ఆ నిత్య నూతనమైనటువంటి ప్రతిరోజు నువ్వు సత్కర్మనే చేయాలి. ఇది ఎవరికి అర్థమవుతుందంటే, బాబాను సమగ్రంగా అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా నిత్యనూతనమే మన జీవితము. ప్రతిరోజు కూడా మనము సత్కార్యాల్లోనే మునిగి తేలాలనేటువంటి దాన్ని మనం బాబా మార్గంలో ఖచ్చితంగా అవగాహన చేసుకోవాలి. ఆ అవగాహన వచ్చినప్పుడు మనకు కలిగేటువంటి భావన ఏంటంటే, జీవుల గమనం సాయి, జీవాత్మ రూపం సాయి. ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితము సాయి టీవీ కోసం రాసుకున్నటువంటి 4 పదాలు. బాబా నాతో రాయించుకున్నటువంటి మొదటి 4 పదాలు ఇవే. కదిలే కాలం సాయి, నడిచే లోకం సాయి, జీవుల గమనం సాయి, జీవాత్మ రూపం సాయి. అంటే మనం అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఇక నువ్వు నా మార్గంలోకి వచ్చిన తర్వాత సర్వం నేనే అవుతాననేటువంటి దానికి ఈ 4 పదాలు నిదర్శనం. ఈ 4 పదాలు 10 సంవత్సరాల క్రితం నాకు బాబా ఇవ్వకపోయి ఉంటే నేను ప్రతిరోజు ఎంత క్షోభకు గురయ్యేటువంటి వాడినో, ఎంత ఆత్మన్యూన్యతకు, ఎంత అధైర్యానికి లోనయ్యేటువంటి వాడినో నాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ వ్యవస్థ 9 సంవత్సరాల కాలం దాటడానికి సిద్ధమవుతుంది. ఈ 9 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు నేను గుర్తుపెట్టుకునేటువంటి ఈ 4 పదాలు. ఎందుకంటే జీవుల గమనం సాయి, జీవాత్మ రూపం సాయి. అంటే ఈరోజు నేను ఈ పని చేస్తున్నానంటే, నేను నడుస్తున్నటువంటిదంతా కూడా, నన్ను నడిపిస్తున్నటువంటిదంతా కూడా బాబాయే అనేటువంటి గొప్ప విజ్ఞతను నేర్పించారు. అంతేకాదు, నేను అనేటువంటిది లేకుండా చివరిగా చెప్పినటువంటి మాట జీవాత్మ రూపం సాయి. ఈ జీవుడి యొక్క ఆత్మరూపంలో ఆయన ఉండి జీవుణ్ణి నడిపిస్తాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ధన్యులు. కాబట్టి మన జీవితం, మన జీవన గమనం,
మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము శ్రీ సాయిబాబా. అటువంటప్పుడు కాలం వెళ్ళిపోతుందని, కొత్త సంవత్సరం వస్తుందని మనము ఏమాత్రం కూడా గడిచినటువంటి కాలం గురించి దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. వచ్చేటువంటి కాలంలో నేను ఏమిటి అనేటువంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనము కేవలము బాబా వెనకాల చెయ్యి పట్టుకొని వెళ్ళిపోవడం తప్ప మరొకటి ఏది కూడా మనం చేయలేం. మనందరము కూడా గడిచినటువంటి సంవత్సరంలో మనం ఏం సాధించాము, గడిచిన సంవత్సరంలో మనం ఏ లక్ష్యాలను పెట్టుకున్నాము, ఆ లక్ష్యాలను సాధించామా అనేటువంటి దాని గురించి తప్పకుండా మనము పరిశీలించుకోవాలి. అది లౌకికపరమైనటువంటిది కావచ్చు, ముఖ్యంగా ఈరోజు మన జీవన గమనానికి మూలమైనటువంటి బాబా సహచర్యం కూడా ఎలా ఉంది అనేటువంటిది కూడా ఖచ్చితంగా మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా పరిశీలన చేసుకోండి. అసలు ఈ సంవత్సరంలో అంటే 2022 కంటే 2023లో నేను బాబా గురించి ఇంకేమైనా ఎక్కువగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. నేను ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు బాబా నాకు నేర్పించినటువంటి అద్భుతమైనటువంటి పాఠాలు నేను ఏ విధంగా గ్రహించాను అనేటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే మనం ముఖాముఖి మాట్లాడుకోలేం కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా నా అనుభవాలను నేను ఈరోజు చెప్తాను. 2023 పెద్ద టాస్క్ ఇచ్చాడు బాబా. ఎంత పెద్ద టాస్క్ అంటే సాయి టీవీ నిర్వహించడము, వరాల సాయి మందిరం ఇదే పెద్ద కష్టమవుతున్నటువంటి సందర్భంలో వరాల సాయి మందిరానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రసాదాలయం కోసము భూమిని తీసుకునేటువంటిది. మొదట ఒక 300 గజాలు తీసుకుందాంలే అనుకున్నాం. అది కాస్త చివరికి వచ్చేసరికి 425 గజాలకు చేరుకుంది. 2023లో అదొక పెద్ద టాస్క్. మొదట అందరిలానే నేను కూడా నిజంగా ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకోగలుగుతాం, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలి, ఎంత ప్రయాసపడాలి అని చెప్పి మొదట అనిపించింది. ఎందుకంటే మనుషులం కదా, ఏదో నేను ప్రతిరోజు సాయి గురుకులని చెప్తాను కదా, నేను మీకంటే అతీతుని అని చెప్పి మీరు అనుకోకూడదు. నేను అందరితో పాటే, నేను అందరు ఆలోచించినట్టే నేను ఆలోచిస్తాను, అందరూ కంగారు పడ్డట్టే ముందు నేను కంగారు పడతాను. కానీ బాబా ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటంటే మొదటి రోజుకు రెండో రోజుకు చాలా మార్పు ఉంటుంది నా ఆలోచనలో. మొదటి రోజు కంగారు పడితే రెండవ రోజు బాబా అనేటువంటి తోడు ఉన్నాడు కదా, ఈ పని నేను కాదు కదా చేసేది అనేటువంటి దాంట్లోకి వస్తాయి. ఇది ప్రతి సందర్భంలోనూ జరుగుతూ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు, బాబా పైన భారం వేశానండి, మొత్తం ఆయన్నే చూసుకుంటాడని నేనేం కంగారు పడట్లేదండి. ఇది అసత్యం. అది మనిషిగా మనము ఎంత సాధకుడైనా, ఎంత పరివర్తన కలిగినటువంటి వాడైనా ఖచ్చితంగా మొదట నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి ఆలోచిస్తాడు. ఆ లక్ష్యాన్ని చేరుతామా లేదనేటువంటి సంశయం తప్పకుండా ఉంటుంది. ఈ రెండు లేనటువంటి వాడు దేవుడు ఇంకా అంతకంటే మనం చెప్పలేం. కాబట్టి మనిషిగా మనకు ఈ రెండు మొదట ఉంటాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వాటిని బాబా కరిగించి వేస్తూ ఉంటారు. ఎటువంటి లక్ష్యాన్ని పెట్టాడంటే మనం కొన్నటువంటి స్థలానికి వాళ్ళు 3 నెలల సమయం ఇచ్చారు. అంటే మనం జనవరిలో అడ్వాన్స్ ఇస్తే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కల్లా మీరు మొత్తం డబ్బు కట్టాలన్నారు. నిజానికి ఏప్రిల్ నాటికి మనము 25% డబ్బును కూడా మనం దక్షిణ రూపంలో సమకూర్చుకోలేకపోయాం. ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మేము అన్ని పర్మిషన్స్కు అప్లై చేశాము, కేవలము 20 రోజుల్లోనే వస్తుంది, అంత సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు ఆ పర్మిషన్ వ్యవహారం చూస్తున్నారు అని అన్నారు. సరే ఏముంది, ఈ రోజుల్లో పర్మిషన్స్ వ్యవహారాలు అవన్నీ కూడా ఆ డీల్ చేసేటువంటి లైజనింగ్ పైన ఆధారపడి ఉంటుంది. నిజంగానే 3 నెలల్లో వీళ్ళు పర్మిషన్ తెచ్చేసుకుంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మార్చి చివరి నాటికి 20% కూడా మనం నిధులను సమకూర్చలేకపోయాము, ఎట్లా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, బాబా ఇది నువ్వు తలకెత్తినటువంటి కార్యం కాబట్టి ఇది ఎప్పుడు వాళ్లకు అనుమతులు వస్తాయి ఏమిటి అనేటువంటిది అది నీపైన ఆధారపడి ఉంది అని చెప్పి బాబాకు వదిలేశాం. జూన్ నెలలో అనుకుంటా ఆ ల్యాండ్ లైజనింగ్ చేసేటువంటి ఆయన వచ్చాడు. అయిపోతుందండి మీకు 4 రోజుల్లో మొత్తం పర్మిషన్స్ వస్తాయి అన్నాడు. అప్పుడు అనుకున్నాను, గురు పౌర్ణమి తర్వాత మనం పూర్తిగా డబ్బు చెల్లించాలేమో, ఇంకా మనం సమకూర్చుకోవాల్సిన 40% పైనే ఉంది, ఎట్లా అని చెప్పి ఆలోచిస్తున్నాను. గురు పౌర్ణమి అయిపోయింది, తర్వాత ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్
25వ తారీఖు రోజు వాట్సాప్లో ఒక పేపర్ పెట్టారు. హెచ్ఎండిఏ నుంచి అనుమతి వచ్చింది కాబట్టి మీరు ఒక 15 రోజుల్లో పూర్తి డబ్బు కట్టడానికి సిద్ధంగా ఉండండి అని. అప్పటికి మనకి ఇంకా 80% నిధులు మాత్రమే సమకూరాయి. తర్వాత ఒకరోజు తను కలిశాడు. ఏమండి, అప్పుడు మీరు ఒక మాట చెప్పారు, పర్మిషన్స్ పెద్ద సమస్య కాదు, 20 రోజుల్లో వస్తాయని అన్నారు, మరి చాలా సమయం పట్టింది కదండి అని అంటే, మాకు అదే ఆశ్చర్యం అండి. నేను ఇప్పటి వరకు ఒక 100 వెంచర్లు డీల్ చేశాను. ఏ వెంచర్ కూడా 60 రోజుల్లోపే నేను పర్మిషన్స్ తెచ్చుకున్నాను. ఈ ఫైలు ఒక అధికారి దగ్గర ఆగింది. ఆ అధికారి కావాలని చెప్పి దాన్ని తొక్కిపెట్టాడు. వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్కు ఒప్పుకుంటేనే పర్మిషన్కు ఫైల్ మూవ్ చేస్తా అన్నారు. ఇంతకుముందు పాత లేఅవుట్ మేము పర్మిషన్ తీసుకున్నాము, అది అప్పుడు గ్రామ పంచాయతీ కింద ఉంది. ఇప్పుడు ఇది హెచ్ఎండిఏ పరిధికి వచ్చింది కాబట్టి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారమే మీరు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలన్నారు. పాత ఫైల్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆ పాత ఫైల్ని యాక్సెప్ట్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నం చేశాం, 4 నెలలు కాలేదు. చివరిగా మొన్న జూన్లో మళ్ళీ కొత్త ఫైల్ పెట్టాము. పెడితే అప్పుడు 60 రోజుల తర్వాత ఈ అప్రూవల్స్ వచ్చాయని అన్నాడు. నాకు అనిపించింది, అంటే మనం ముందు భయపడతాం, కంగారు పడతాం, కానీ బాబా ప్రణాళిక ఎలా ఉంటుంది అనేటువంటిది అప్పుడు అర్థమైందన్నమాట. 20 రోజుల్లో పర్మిషన్లు వస్తాయని చెప్పి ఆ రోజు చెప్పినటువంటిది దాదాపు 8 నెలలకు పర్మిషన్ వాళ్ళకు రావడం జరిగింది. అంటే మనకు కావలసినటువంటి, మన కార్యానికి కావలసినటువంటి నిధులన్నీ కూడా సమకూరడానికి చివరి దశకు వచ్చినటువంటి సందర్భంలో అది పర్మిషన్ రావడం జరిగింది. అంటే ఈ కదిలే కాలంలో, నడిచే లోకంలో తనకు సంబంధించినటువంటి పనులు ఎప్పుడు జరగాలో బాబా నిర్ణయించుకుంటారు. అంతేకాదు తనను ఆశ్రయించినటువంటి బిడ్డలకు ఈ కాలగమనంలో ఎప్పుడు దేన్ని అనుగ్రహించాలో ఆయన ముందుగానే నిర్ణయించుకుంటారు. చూడండి, సరిగ్గా ఈ డిసెంబర్ ఆఖరి నాటికి వాళ్ళకి చెల్లించాల్సినటువంటి అనా పైసాతో సహా మనం చెల్లించేస్తున్నాం. అంటే మనం అనుకున్నాము 3 నెలల్లో ఎలాగైనా సరే ఆ భూమికి సంబంధించినటువంటి డబ్బును కట్టాలని. కానీ బాబా వేసినటువంటి ప్రణాళిక, బాబాకు తెలుసు కదా మన సామర్థ్యం. బాబాకు ఖచ్చితంగా అనిల్ అనేటువంటి వాడి సామర్థ్యం ఏమిటి, 3 నెలల్లో ప్రోగు చేయగలుగుతాడా? చేయలేడు. నేను మాత్రం అనుకున్నాను ముందు 3 నెలల్లో ప్రోగు చేద్దాం, ఎట్లయినా సరే గజానికి అందరూ ముందుకు వస్తే, 300-400 మంది ముందుకు వస్తే ప్రతి గజానికి ఈజీగా అయిపోతుందిలే 3 నెలల్లో అని అనుకున్నాను. కానీ బాబాకు తెలుసు ఎప్పుడు డబ్బు సమకూరుతుంది. ఆ సమకూరేటువంటి సమయానికే ఆ అనుమతులు వచ్చి వారికి డబ్బులు కట్టేటువంటి సమయాన్ని బాబా వెనక్కి నెట్టుతూ వచ్చాడు. మనం ఎప్పుడైతే అందుకు సంసిద్ధులమయ్యామో అప్పుడు మాత్రమే దాన్ని వారు ఆ అనుమతులను వచ్చేలాగా అనుగ్రహించారని చెప్పి అనిపించింది. కాబట్టి ఈ కాల గమనంలో మనకు ఎప్పుడు ఏది కావాలనేటువంటిది, ఎప్పుడు ఏది అనుగ్రహిస్తే అది మనకు శ్రేయస్కరమో బాబాకు తెలుసు. చాలామంది అంటూ ఉంటారు, బాబాని అడిగి చాలా నెలలైందండి, సంవత్సరం దాటిపోవస్తుంది, ఇంకా కాలేదు అని అంటే, చాలా సందర్భాల్లో నేను చెప్తాను కదా, నువ్వు కోరుకున్న సమయానికి ఇస్తే దాంట్లో ఏదో ఒక ప్రమాదం జరగవచ్చు. కానీ బాబా ఇచ్చేంత వరకు మనం ఓపికతో ఎదురు చూస్తే మధురమైనటువంటి ఫలితం ఉంటుంది. 2023లో నాకు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది. అదేమిటంటే, ప్రతిరోజు కూడా సాయి గురుకులంలో బాబా గురించి చెప్తూ ఉంటాం. బాబా యొక్క ప్రేమ చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. కానీ బాబా ప్రేమను ప్రత్యక్షంగా ఆస్వాదించాలి, బాబా ప్రేమ అనుభూతి అనేటువంటిది ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస, కోరిక కలిగింది. దానికి అనుగుణంగానే బాబా తన ప్రేమను ఎంత అద్భుతంగా చూపెట్టారంటే, అంటే బాబా ఈరోజు భౌతికంగా లేరు, భౌతికంగా ఉంటే మన భుజం పైన చెయ్యేసో వారి కరస్పర్శ తగిలితేనో మనకు వారి ప్రేమ తెలుస్తుందని చెప్పి అనుకునేవాళ్ళం. బాబా ప్రేమ ఎలా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుందంటే, ఎవరైతే బాబాను ప్రాణప్రదంగా ప్రేమిస్తారో, బాబాను అర్థం చేసుకుంటారో, వారి వద్ద మనకు బాబా యొక్క ప్రేమ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇది నేను ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ వచ్చాను. 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మ ఎక్కడి నుండో సికింద్రాబాద్ అవతల నుంచి కనీసం నెలకొకసారైనా
వరాల సాయి మందిరానికి వస్తుంది. ఎందుకోసం అంటే ఇక్కడ జరిగే కార్యక్రమాలకు ఇక్కడికి వచ్చి దక్షిణ సమర్పిస్తే ఒక తృప్తి, రెండవది ఎట్లయినా సరే నా బిడ్డను చూడాలి అనిల్ను అని చెప్పి ఆమె వస్తుంది. వచ్చినప్పుడల్లా ఆమె కోసం ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తాను నేను. ఎంత బాగా చెప్తుందంటే, అయ్యా నాకు గనక బాబా ప్రేమ ఒక 40 సంవత్సరాల క్రితం ఇంత అద్భుతంగా దొరికి ఉంటే నా జీవితం మరోలా ఉండేది. కానీ ఆలస్యంగానైనా సరే బాబా ప్రేమ నాకు దొరికింది. ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం సాయి టీవీ చూడకముందు, ఈ సాయి గురుకులం అనేటువంటిది లేకముందు నా మనస్సంతా కూడా ఎట్లా ఉండేదంటయ్యా, బిడ్డలకి ఏదైనా అవసరం ఉందేమో, వాళ్ళ జీవితాలు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నాయేమో అని చెప్పి ఇట్లా బిడ్డల కోసం, మనవళ్ళ కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసము ఆరాటపడిపోయేదాన్ని. కానీ ముఖ్యంగా గత 6-7 సంవత్సరాలుగా నాకు ఆ మమకారాలన్నీ పోయాయి. ఎందుకంటే నేను 70 సంవత్సరాల ముసల్దాన్ని, నేను ఎందుకు పట్టించుకోవాలి వాళ్ళను, నాది అతి ప్రేమ కాకపోతే. కాబట్టి ఆ ప్రేమంతా కూడా నేను బాబా వైపు మళ్ళించిన తర్వాత నా బిడ్డలు, కొడుకులు, మనవలు, మనవరాళ్ళు చూపినటువంటి ఆ క్షణకాలం ప్రేమ నాకెప్పుడూ జీవితంలో తృప్తిని అనిపించలేదు. నా ప్రేమను బాబా మీదికి మరల్చిన తర్వాత ఆయన ప్రేమ అనుక్షణం నాతో ఉంటుంది. నా జీవితం మారిపోయిందయ్యా. ఇంతకుముందు తాతలాడేది, మనవడి ఇంటికి వస్తే ఏదో వచ్చిన పెన్షన్ పైసల నుంచి 1000-2000 ఇద్దాము అని చెప్పి. ఇక నాకు ఆ ధ్యాస పోయిందయ్యా. పోయి మనం ఏదైనా చేస్తే బాబా మీద ప్రేమ పెరిగేట్లాగా చేయాలి, బాబా ప్రేమను పొందేలాగా చేయాలి. ఇంతకుముందు వారానికి ఒకసారి ఆ బిడ్డింటికి, ఈ బిడ్డింటికి, ఆ కొడుకింటికి తిరిగేవాదాన్ని. ఇప్పుడు తిరగట్లేదయ్యా. ఎందుకంటే నాకేం లోటు, ఈరోజు నేను ఒక్కదాన్ని ఉండవచ్చు, కానీ నేను ఒక్కదాన్ని లేని ఈరోజు బాబా అనేటువంటి తోడు ఉన్నాడు. నేను అక్కడికి పోతే వాళ్ళు 4 రోజులు ఉంటే ఒక పూట ప్రేమగా ఉంటారు, మిగతా రోజు రొటీన్ అయిపోతుంది. కానీ ఈరోజు నేను నా ఇంట్లో బాబా ఉన్నాడనేటువంటి ఆస్వాదనతో ఉంటే అనుక్షణం ఆయన ప్రేమను పొందుతున్నానండి. నాకు ఎంత తృప్తి అనిపించిందంటే, బాబా పట్ల ప్రేమ ఎంత మధురమైంది కదా. అటువంటి ప్రేమను చూడాలని చెప్పి నేను ఈ సంవత్సరం అంతా కూడా తహతహలాడిపోయాను. తర్వాత ఇంకొక తల్లి చెప్పినటువంటి మాట, 7 సంవత్సరాల వయసున్నటువంటి బిడ్డ మరణిస్తుంది. మరణించినటువంటి బిడ్డ తన ఇంటికి రావడానికి కారణం బాబాయే, తీసుకువెళ్ళడానికి కూడా బాబాయే కారణం. అటువంటప్పుడు అది బాబా ఇష్ట ప్రకారమే జరిగిందని చెప్పి ఆ తల్లి 7 సంవత్సరాల వయసున్నటువంటి బిడ్డ చనిపోతే ఆ బిడ్డ పేరు మీద వరాల సాయి ప్రసాదాలయానికి భూదానం కోసము డబ్బును పంపించింది. నా బిడ్డ ఈ లోకంలో ఈరోజు లేకపోవచ్చు, కానీ బాబా వద్ద నా బిడ్డ ఉండాలి. నిజంగా ఆ ప్రేమకు నా మనస్సు పులకరించిపోయింది. నేను చెల్లించేటువంటి ఈ 3 అడుగులో 4 అడుగులో స్థలం రూపంలో నా బిడ్డ బాబా దగ్గర చిరస్థాయిగా ఉంటుంది. అది ఈ లోకంలోకి వచ్చింది పసి ప్రాయంలోనే ఈ లోకం నుంచి దూరమైంది, కానీ బాబా దగ్గర అది ఎప్పుడూ కూడా ఆ పసిబిడ్డ రూపంలోనే నా బిడ్డ ఉండాలి అని చెప్పి ఆ తల్లి చెప్పినటువంటి మాట నిజంగా నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే, ఆ రోజు కాకాసాహెబ్ దీక్షిత్ అలా ఉండగలిగాడు. అమ్మా నీకు ఇంత పరిణితి ఎలా వచ్చిందని చెప్పి అడిగాను. చెప్పిందన్నా, మీరు చెప్పేటువంటి మాటల్లో ఒక శక్తి దాగి ఉంటుందన్నా. మంచం మీద కృంగి కృషించిపోతున్నటువంటి నన్ను, బిడ్డ చనిపోయిందే అనేటువంటి శోకంలో ఉన్నటువంటి నన్ను మీ మాటలు తట్టిలేపాయి. జీవితం ఇక్కడితో ఆగలేదు, నీ బిడ్డ బాబా సంకల్పానుసారమే ఇక్కడికి వచ్చింది, ఆయన సంకల్పానుసారమే పోయిందని చెప్పి మీరు కాకాసాహెబ్ దీక్షిత్ బిడ్డ గురించి చెప్పినటువంటి ఆ మాటలు నన్ను మళ్ళీ పునర్జన్మనిచ్చాయి. లేకపోతే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డ పోతే ఇక నా జీవితం అయిపోయిందనుకున్నాను, కానీ మళ్ళీ నన్ను సాయి గురుకులం తట్టి లేపింది అని అంది. అప్పుడు బాబా ప్రేమ ఎంత గొప్పదో ఆ విషయాన్ని నేను ఎన్ని రోజులు గుర్తు తెచ్చుకొని ఆనందపడిపోయానో నాకు తెలుసు. బాబా ప్రేమ గురించి చెప్పాలంటే ఇంకొక సంఘటన మీకు చెప్తాను.
నాకు దాదాపు 10 సంవత్సరాల నుంచి సాయి టీవీ ప్రారంభం కంటే ముందు కూడా తెలిసినటువంటి ఒక పెద్ద ఆవిడ, దాదాపు కరోనా తర్వాత, కరోనా ముందు, కరోనాలో కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉండేది. బాబా నన్ను ప్రశాంతంగా తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి ఎప్పుడు అడిగేది. తర్వాత కరోనా తర్వాత కూడా సెకండ్ వేవ్కు ఫస్ట్ వేవ్కు మధ్యలో కూడా వరాల సాయి మందిరానికి వచ్చారు ఆవిడ. వచ్చి నా చేయి పట్టుకొని చెప్పారు, అనిలు ఇదే ఇంకా నేను రావడం నాకు ఓపిక లేదు, మెట్లెక్కలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, కారులో కూర్చోలేకపోతున్నాను, ఇదే చివరిసారి అని అంటే నేను చెప్పాను, అమ్మా మీరు ఇంకా అనేక సార్లు వస్తారు, బాబా మిమ్మల్ని అంత తొందరగా వదిలిపెడతారనుకున్నారా అని చెప్పి పంపించాను. మళ్ళీ కరోనా మొత్తం ముగిసిన తర్వాత 2022లో ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడల్లా ఇదే మాట చెప్తుంది, అనిల్ ఇంకా ఇది చివరిసారి అనిల్ నేను రావడం, అమ్మ మీరు మళ్ళీ వస్తారు తప్పకుండా. మొన్న కూడా వచ్చి వెళ్ళారనమాట. అడిగాను, అమ్మ ఎందుకమ్మా మీరు వచ్చినప్పుడల్లా ఇలా అంటారు, మీరు దాదాపు 80 సంవత్సరాలు అయింది మీ వయసు, ఈ 80 సంవత్సరాల్లో మీరు బాబా మార్గంలో ఊహ తెలిసిన దగ్గర నుంచి ఉన్నారు, ఇలాంటి మందిరాలు అన్నీ చూసి ఉంటారు, మీరు అనేక మందిరాలకు కూడా మీరు సేవ చేసి ఉన్నారు, ఇంత చాతగానటువంటి స్థితిలో ఇక్కడికి వస్తారు, వచ్చి ఈ మాట అంటే మాకు బాధ కలుగుతుందంటే, లేదా నీల్ నీకు ఆ మాట చెప్పిపోతే నువ్వు వెళ్ళేటప్పుడు అంటావు చూసావా, మళ్ళీ వస్తావులే అమ్మ 3 నెలలకు 2 నెలలకు నువ్వు ఉండగలుగుతావా రాకుండా అని అంటావు కదా, ఆ మాట నన్ను బ్రతికిస్తుందని చెప్పింది. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆమె ఇంకొక మాట చెప్పింది, అనిల్ నువ్వు అన్నట్టు చాలా గుళ్ళు చూశాను, ఏ గుళ్ళో కూడా ఇంత ప్రేమ నేను చూడలేదు బాబాలో. ఆమెకు రాగానే ఏంటంటే కాస్త నడవడం చాలా ఇబ్బంది, మెట్లెక్కుంటూ వస్తే బాబా ముందు చేరేసి కూర్చోబెడితే బాబాను తదేకంగా 10 నిమిషాలు అలానే చూస్తుంది. ఆవిడ చెప్పినటువంటి మాట, ఇక్కడ చూపెట్టినటువంటి ప్రేమ నాకు ఎక్కడా దొరకలేదు, ఈ ప్రేమ కోసం తహతహలాడుతూ వస్తూనే ఉన్నాను, వచ్చినప్పుడల్లా నీకు నేను ఇది చివరిసారని చెప్తున్నాను, కానీ నువ్వు మాత్రం లేదు మళ్ళీ వస్తావమ్మా అని అనగానే బాబాకు మళ్ళీ చెప్పుకొని వెళ్తున్నాను, బాబా నేను తప్పకుండా మళ్ళీ తీసుకురా అని చెప్పి నేను ఇలా అంటూనే ఉండాలి, నువ్వు అలా మళ్ళీ నాకు సమాధానం చెప్తూనే ఉండాలి, బాబా నన్ను పిలుస్తూనే ఉండాలి. అంటే బాబా ప్రేమ ఎంత గొప్పదో చూడండి. బాబా ప్రేమ అనేటువంటిది ఎక్కడో దొరికేటువంటి ఇన్స్టెంట్ పదార్థం కాదు, ఇటువంటి అమ్మల యొక్క మనస్సుల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఎవరైతే బాబా ప్రేమను ఆస్వాదిస్తుంటారో వాళ్ళలో బాబా యొక్క ప్రేమ మనకు ప్రతిబింబిస్తూ ఉంటుంది. వారి మోముల్లో ఆ ప్రేమ రసము జరిలా కారుతూ కారుతూ ఉంటుంది. దాన్ని పట్టుకున్నటువంటి మనం అదృష్టవంతులం అన్నమాట. ఈ సంవత్సరంలో ఒక బాధాకరమైనటువంటి విషయం, ఒక గర్వపడేటువంటి విషయం ఏమిటంటే, సాయి టీవీ ప్రారంభమైనప్పటి నుంచి కూడా భార్గవమ్మ గారు అని చెప్పి వెస్ట్ మారేడుపల్లిలో ఉంటారు. ఆవిడ 70-75 సంవత్సరాలు పైబడ్డది. అర్పణం ఫస్ట్ అర్పణం నాటికి ఆమె వయసు 70 సంవత్సరాలు, అంటే ఇప్పుడు 79-80 సంవత్సరాలు. ఆ మొదటి అర్పణం నుంచి చివరి అర్పణం వరకు ఎంత నిబద్ధతతో ఆవిడ నిర్వహించిందంటే అంత నిబద్ధతతో నిర్వహించింది. అంతేకాదు బాబా పట్ల ఉన్నటువంటి ఆమె ప్రేమ ఎంత గొప్పదంటే 24 గంటలు కూడా సాయి టీవీని ఆఫ్ చేయదు. రాత్రి పడుకున్నా సరే ఆ టీవీ సౌండ్ అలా చిన్నగా పెట్టుకొని పడుకోవాల్సిందే. ఎందుకంటే మధ్యరాత్రి మేలుకొస్తే ఏ ఆలోచనలు రాకుండా మెలకువ రాగానే ఆ బాబా నామం వినిపిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రిపూట అలజడులు ఉంటాయి కదా నాయన, అందుకని రాత్రిపూట కూడా అలా పెట్టుకొని ఉంటానన్నారు. అంత కమిటెడ్, అంత బాధ్యత కలిగినట్టు బాబా పట్ల అంత గొప్ప ప్రేమ కలిగింది. అయితే అనుకోకుండా ఈ సంవత్సరము జూన్ మాసంలో అనుకుంటా ఆవిడ సడన్గా ఒక్కరోజే సిక్కై చనిపోయారు. ఆవిడ చనిపోతారన్నటువంటి విషయం ముందుగానే తెలుసు, వారం రోజుల ముందు నుంచే చెప్తుందంట. బాబా నాకు స్వప్నంలో కనిపించాడు, ఇక వచ్చేయమన్నాడు, నేను వెళ్ళిపోతానని చెప్పి ఆహారం ఏది ముట్టకుండా అలా నిరాహారిగా ఉండిపోయింది. చివరికి పల్స్ రేట్ పడిపోయి ఆవిడ మరణించారు. మరణించడానికి ముందు రోజు వాళ్ళ మరిదికి చెప్పింది, నేను ప్రతిరోజు 100 రూపాయలు తీసి పెట్టాను, అది వరాల సాయి మందిరంలో దుని కడతారు కదా, ఇప్పుడు దుని లేదు కదా, వెనకాల స్థలం తీసుకుంటున్నారు కదా, అక్కడ దుని కడతారు కదా, అలా తీసినటువంటి డబ్బు 36,000 రూపాయలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ మరిదిని కూర్చోబెట్టి డబ్బు లెక్క పెట్టించి ఆ డబ్బు కవర్లో కట్టి వాళ్ళ మరిదికి ఇచ్చి నువ్వు కింద పెట్టుకో ఇది అని చెప్పి వాళ్ళ మరిదితో కిందికి పంపించేసింది. ఇంట్లో పంపించేసినటువంటి 24 గంటల్లో ఆవిడ స్వర్గస్థురాలయ్యారు. ఆవిడ స్వర్గస్థురాలు కాగానే
వాళ్ళ మరిది ముందుగా ఫోన్ చేసింది ఎవరికంటే సాయి టీవీ వాళ్ళకు. దేనికోసమంటే అమ్మ చివరి కోరిక, ఆవిడ చనిపోయినటువంటి విషయం మొదట మీకు తెలియజేయమన్నారు. ఆమె యొక్క సొమ్ము, మిగిలిపోయినటువంటి సొమ్ము ఏదైతే ఉందో 36,000 రూపాయలు ఆమె జమ చేసి పెట్టుకుంది దుని కోసం అని చెప్పి, ఆ డబ్బులు మీకు ఇచ్చిన తర్వాతనే, మీరు వచ్చిపోయిన తర్వాత మిగతా వాళ్లకు తెలియజేయమని చెప్పారు అని అంది. ఆగమేఘాల మీద పోయాం. నిజంగా చాలా బాధ అనిపించింది. ఒకవైపు గర్వం కూడా. బాబా పట్ల ఇంత ప్రేమ కలిగినటువంటి ఈ అమ్మతో ఇన్ని సంవత్సరాలుగా మనం మాట్లాడుతున్నామా, ఇంత ప్రేమ ఈ తల్లిలో దాగి ఉందా అని చెప్పి నిజంగా ఒకవైపు బాధ, ఒకవైపు ఆనందం. ఆమె ఇచ్చినటువంటి 36,000 రూపాయలను అదే గుడ్డలో కట్టి ఇప్పటికీ కూడా భద్రంగా లాకర్లో పెట్టాం. ఎందుకోసమంటే ఆ డబ్బుతోటే దునికి అడ్వాన్స్ ఇవ్వాలి అనేటువంటి దాంతో. మనం ఈరోజు ఈ కాలంలో చూస్తూ ఉంటాం కదా, స్వార్థపూరితమైనటువంటి లోకంలో నా బిడ్డలు, నా కొడుకులు, నా కుటుంబం, చివరి అంతిమ క్షణాల్లో కూడా కుటుంబం కోసమే తప్పించిపోయేటువంటి వాళ్ళు అనేక మంది. కానీ ఆ తల్లికి బాబా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటే చివరి క్షణంలో కూడా బాబా దుని కోసం ఆలోచించిందో నిజంగా ఆ ప్రేమ చాలా అద్భుతమైనటువంటిది. అట్లా ఈ సంవత్సరం అంతా అనేక మంది వద్ద బాబా యొక్క ప్రేమను నేను ఆస్వాదిస్తూ వస్తూ ఉన్నాను. చాలామంది ఇటువంటి వాళ్ళని చూస్తే బాబా యొక్క ప్రేమకు రూపంగా వాళ్ళు కనిపించేటువంటి వారు. మరి ఇట్లా ప్రేమ అనుభవిస్తున్నటువంటి సమయంలో చివరిలో బాబా ఒక మధురమైనటువంటి ముగింపు ఇవ్వాలి కదా. ఆ మధురమైనటువంటి ముగింపు ఎంత గొప్పగా ఇచ్చారంటే, ఇప్పటి వరకు నేను వాడుతున్నటువంటి వాహనము 5 సంవత్సరాలు గడిచిపోయింది. దాదాపు 1,40,000 కిలోమీటర్లు తిరిగింది. ఆ మధ్యలో కొంత మెయింటెనెన్స్ రావడం కూడా జరిగింది. సరే, ఇది ఇంకా ఇట్లోనే పెట్టుకుంటే మనం మెయింటెనెన్స్ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి ఆ వాహనాన్ని అమ్మినటువంటి డబ్బుతోటి ఇంకొక వాహనాన్ని ఈఎంఐ రూపంలో, వచ్చిన డబ్బును ప్రిన్సిపల్ అమౌంట్ కింద కట్టి ఈఎంఐ రూపంలో ఇంకొక వాహనాన్ని డిసెంబర్ 3వ తేదీ రోజు కొనుగోలు చేశాం. కొనుగోలు చేసినటువంటి రోజు పిల్లలందరూ కూడా పిల్లలంతా ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, మనం తాడ్బంద్ ఆంజనేయ స్వామి దగ్గర బండికి పూజ చేయిద్దాము అని అన్నారు. మనం డెలివరీ తీసుకునేసరికి లేట్ అయిపోయిందిలే, వద్దు ఈరోజు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసాను. వరాల సాయి ముందు నిలబెట్టి కొబ్బరికాయ, గుమ్మడికాయ నేనే కొట్టి మళ్ళీ తీసుకొచ్చి బండి ఇంటి దగ్గర పెట్టాను. తర్వాత వారము వాహిని గారు అందరూ కూడా మనకు యాదిరిగుట్ట దగ్గర కదా, అక్కడ వెళ్ళి పూజ చేద్దాము అని అన్నారు. వద్దులే అని అన్నా. నెల్లూరు పోతుంటే మొన్నెప్పుడు బండి పంచర్ అయింది. నా చేతిలో అసలు బండి పంచర్ కావడం అనేటువంటి జరగదు. పిల్లలు, వాహిని గారు అందరూ గొడవ చేశారు. నువ్వు పూజ చేయించమంటే చేయించలే, బండికి చూసావా కొత్త బండి పంచర్ అయింది అని అన్నారు. ఏమాత్రం కూడా బాధపడలేదు. సరిగ్గా మహల్సాపతి 3వ రోజు సమాధి ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి రోజు ఫోన్ నా దగ్గర లేదు, వాహిని గారి దగ్గర ఉంది. మహల్సాపతి సమాధి ఉంటుంది కదా షిరిడీలో. సమాధి ఉంటున్నటువంటి ఇంట్లో నివసించేటువంటి వారి పేరు అశోక్ నగారే అన్నమాట. మహల్సాపతి మనవడు. అతను ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మా పొలం దగ్గర మేము ఒక నూతన గృహాన్ని కట్టుకున్నాము, ఎందుకో నాకు చాలామంది పరిచయం, కానీ మీ వల్లనే మహల్సాపతి సమాధి వద్దకు వచ్చేటువంటి తెలుగు వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎందుకో మహల్సాపతికి సంబంధించి ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు మీరే ఎక్కువగా గుర్తొస్తారు. కాబట్టి ఇది బాబా మహల్సాపతి ఇద్దరి సంకల్పము. మీరు తప్పకుండా జనవరి 3వ తేదీ రోజు షిరిడీకి రావాలి, మా గృహప్రవేశం ఉంది అని అన్నారు. అని ఫోన్ పెట్టేసి వాహిని గారు వచ్చి నాకు చెప్పారు. చెప్పగానే నా మనస్సు ద్రవించిపోయింది. ఎందుకోసమంటే నేను వీళ్ళతోటి చెప్పలేకపోయాను. ఈరోజు మన జీవితమే బాబా అయినప్పుడు, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్థితి బాబాదైనప్పుడు, మనము కొనుక్కున్నటువంటి ఆ వాహనము సాక్షాత్తు అది బాబాదే. షిరిడీలో మాత్రమే దాన్ని పూజ చేయించాలనేటువంటిది నా మనసులో ఉన్నటువంటిది. ఎందుకంటే నవంబర్ చివరిలోనే కదా భీమాశంకరు, షిరిడీ అదంతా పోయి మళ్ళీ వచ్చాము. అప్పుడే వెళ్దామంటే వీళ్ళందరూ ఏమంటారు అని చెప్పి అది మనసులోనే పెట్టుకొని, ఎందుకంటే కొత్త సంవత్సరంలో కూడా పోయే అవకాశం లేదు, పెద్ద అకేషన్స్ ఏమీ లేవు షిరిడీకి వెళ్ళడానికి.
అందులో నెక్స్ట్ మంత్ మళ్ళీ వరాల సాయి వార్షికోత్సవం వస్తుంది. సరే బాబా నీ ఇష్టం, నేనైతే బండికి పూజ చేయించి అక్కడ జరిగితే అది నీ సమక్షంలో జరగాలి, లేకపోతే ఏమవుతుంది? అందులో నీ చిత్రపటమే కదా ఉంది, నువ్వే కదా అందులో ఉండేటువంటిది, దానికి ఏమవుతుంది పూజ చేయించకపోతే అని చెప్పి వదిలేశాను. అలా వదిలేసినటువంటి దాన్ని బాబాయే స్వయంగా ఆహ్వానం పలికి 3వ తేదీ రోజు మీరు షిరిడీకి రావాలి అనేటువంటి ఆహ్వానము పలకడంతో అప్పుడు చెప్పా. మీరు మళ్ళీ ఏమనుకుంటారో అని చెప్పి నేను మీతో చెప్పలేదు. నా మనస్సు ఎక్కడా పూజ చేయించడానికి వెహికల్కు అంగీకరించలేదు, ఒక్క షిరిడీలోనే చేయించాలనేటువంటిది నా మనసులో ఉన్నటువంటిది. మీరు నేను అభిప్రాయం చెప్తే మీరు రకరకాలుగా అది వీలు కాకపోవచ్చు, ఇప్పుడు కాదు, మనం పోయినప్పుడు చేయిద్దాము, మొదట పూజ ఇక్కడ చేయించు, ఇవన్నీ అంటారు. అందుకని నేను ఆ విషయం వచ్చినప్పుడల్లా 20 రోజులుగా దాటేస్తూ వస్తున్నాను. సరిగ్గా 21వ రోజు పిలుపొచ్చింది కాబట్టి ఇది ఆయనదైనప్పుడు ఆయన సమక్షంలోనే జరగాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా 2017-18లో ఇంతకుముందు ఉన్నటువంటి వాహనం కొన్నప్పుడు కూడా 20 రోజులు హైదరాబాద్లో ఆ వాహనం ఉన్నా నేను ఎక్కడా పూజ చేయించలేదు, షిరిడీలోనే చేయించాను. ఎందుకంటే ఆ వాహనము నా వ్యక్తిగత అవసరాల కంటే కూడా బాబా పనికి ఎక్కువగా అది వినియోగించడం జరుగుతుంది, బాబా పని కోసమే దాంట్లో ప్రయాణం చేయడం జరుగుతుంది. అటువంటప్పుడు అది ఆయనదైనప్పుడు ఆయన సమక్షంలోనే జరగాలనేటువంటి నా నిర్ణయానికి ఆయన ఎంత గొప్పగా ఆహ్వానం పలికారో చూడండి. బాబా 3 రోజుల సమాధి సందర్భంగా మహల్సాపతి గొప్పతనం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, దానికి బాబా మెచ్చి ఉండడా? మెచ్చి నువ్వు ఈ మనసులో ఏదైతే ఉందో దాన్ని నేను తీరుస్తా అని చెప్పి. ఎందుకంటే మహల్సాపతి వారసుల దగ్గరికి దేశం నలుమూలల నుంచి ఉన్నటువంటి హిమాహిమీలు అనేక మంది వస్తుంటారు. వాళ్ళు కూడా పాదుకలు తీసుకొని అనేక ప్రాంతాలకు వెళ్తుంటారు. మనకంటే చాలా 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 ఉన్నతమైనటువంటి స్థాయిలో స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కాదని మనల్ని ఆహ్వానించడం ప్రత్యేకంగా. మామూలుగా ఇవాళ రోజుల్లో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా మనము ప్రత్యేకంగా ఫోన్లు చేసి చెప్పట్లేదు, అందరం వాట్సాప్లో పెట్టి వదిలేస్తున్నాం, ఆ దూరం వల్ల దగ్గర వల్ల ఎవరనేటువంటిది. అలా కాకుండా ఫోన్ చేసి మరి వారు పిలిచారంటే అది ఖచ్చితంగా బాబా పిలుపు. కాబట్టి నేను ఏదైతే కోరుకున్నానో దాన్ని బాబా స్వయంగా అక్కడి వారితో ఫోన్ చేసి పిలిపించుకొని ఆ కోరికను తీర్చారు. అంటే బాబా ప్రేమ అనేటువంటిది చాలా మధురమైనటువంటిది. ఆ మధురమైనటువంటి ప్రేమను మనం ఎప్పుడూ కూడా ఆస్వాదిస్తూనే ఉండాలి. గడిచినటువంటి కాలానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వచ్చేటువంటి కొత్త కాలానికి మనం ప్రేమతో స్వాగతం పలుకుతూ వచ్చే ఏడాదంతా కూడా ఇంతకంటే రెట్టింపైనటువంటి బాబా ప్రేమను ఆస్వాదించాలని చెప్పి అటువంటి అనుగ్రహాన్ని ఇవ్వమని చెప్పి బాబాను కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.